తప్పులెన్నువారు తండోపతండంబులు ఉర్వి జనులకెల్ల ఉండు తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమా. ఇది వేమన శతకంలోని పద్యం. ఈ పద్యం యొక్క భావార్థాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా నా పేరు లక్ష్మి. నేను బోధిధర్మ పబ్లిక్ స్కూల్ కనిగిరిలో స్పిరిచువల్ సైన్స్ మరియు మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ క్లాసెస్ చెప్తూ ఉంటాను. ఈ పద్యం యొక్క భావార్థాన్ని మనం ఒక చిన్ని కథ రూపంలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు కదా, జీసస్ క్రీస్త్ ఎంతో కరుణామయులు, దయార్ద్ర హృదయులు. మరి ఆయన ఒకసారి దారిలో వెళుతూ ఉన్నప్పుడు ఒక మహిళ మీద అందరూ రాళ్లు విసురుతూ ఉండడం చూస్తాడు. చూసి ఆయన కరుణా హృదయం మరి అడుగుతుంది అక్కడ ఉండేటువంటి వారిని పిలిచి, ఎందుకు ఆవిడని ఆ విధంగా మీరు దండిస్తున్నారు అని. అప్పుడు అతను చెప్తాడు, ఈవిడ చాలా తప్పులు చేస్తూ ఉంది, అందుకనే ఈవిడని మేము శిక్షిస్తున్నాము అని చెప్తారు. అప్పుడు యేసుప్రభువు ఒక మాట చెప్తారు వారందరితో, మీలో ఎవరైతే ఒక్క తప్పు కూడా చెయ్యకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈమె మీద రాళ్లు విసరటానికి, ఈమెను దండించడానికి అర్హులు. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అని చెప్తాడు. చెప్పంగానే ప్రతి ఒక్కరూ వారిని వారు తరచి చూసుకుంటారు. వారు జీవితంలో ఎప్పుడో ఒక సందర్భంలో తెలుసో తెలియకో తప్పులు చేసి ఉంటారు. అప్పుడు వారు సిగ్గుతో తల ఉంచుకుంటారు. చూసారా చిల్డ్రన్, ప్రతి ఒక్క మనిషి కూడా జీవితంలో తెలుసో తెలియకో తప్పులు చేస్తారు కదా. టీచర్ మీకు హోంవర్క్ చేసుకోరమ్మంటుంది, కానీ మీరేం చేస్తారు, హోంవర్క్ ని స్కిప్ చేసి స్కూల్కి వస్తారు. అప్పుడు టీచర్ మిమ్మల్ని పనిష్ చేస్తుంది, కానీ పనిష్ చేసే ముందు ఇలా చెయ్యకూడదు అని చెప్తుంది కదా, ప్రతిరోజు హోంవర్క్ చేసుకురావాలి అని చెప్తుంది కదా. ఆ విధంగా చేయడం తప్పు అని తెలుసుకున్న తర్వాత మరుసటి రోజు హోంవర్క్ చేయకుండా మనం స్కూల్కి వెళతామా? తప్పు అనేది తెలిసిన తర్వాత అది మరలా తిరిగి చేయకుండా ఉండడం అనేది నేర్చుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? థ్యాంక్ యూ.